చిన్ననాటి జ్ఞాపకాలు, చిలిపి చేష్టలు, అలనాటి రోజులు, అనుభూతులు, స్వార్థం లేని స్నేహం, హాస్టల్ జీవితం వీటన్నిటిని గుర్తు చేసుకున్నారు ఏపీ ఆర్జేసీ సాగర్ మిత్రులు. 40 ఏళ్ల క్రితం చదువుకున్న ఈ స్నేహితులంతా ఒక దగ్గరికి చేరారు. ఆనాటి మధురాలు, అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల 1975-1978 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో 40 ఏళ్ల తర్వాత అంతా ఒక్కచోట చేరారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడినప్పటికీ ఆనాటి రోజులను గుర్తు చేసుకుని ఉత్సాహంగా గడిపారు. అనుభూతులను నిరంతరం పదిలం చేసుకునేందుకు యాప్ను రూపొందించారు. ఈ యాప్ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్లో ఎన్నో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ యాక్టివిటీ టేకప్ చేసినా కానీ ఆ యాక్టివిటీని కూడా మనం ప్రమోట్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఇది ఉపయోగపడుతుంది అన్నట్లు. ఒక మంచి ఆలోచనతోటి డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి యాప్ తయారు చేశారు. కాబట్టి మనం అందరం ఈ యాప్ను మనస్ఫూర్తిగా స్వీకరించి దాన్ని అడాప్ట్ చేసుకొని మన కార్యక్రమాల్లో భాగంగా దాన్ని విలీనం చేసుకున్నట్లయితే మన అసోసియేషన్, మన యొక్క భవిత మరింత బాగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆత్మీయ సమ్మేళనం వేదికగా పూర్వపు విద్యార్థులంతా ఆనాటి అనుబంధాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం పూర్వ విద్యార్థుల కలయికను ఆస్వాదించేందుకు తరలివచ్చారు. ఈ మధురానుభూతులు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇక్కడ మధ్యన ఉన్న ఒకే ఒక బంధం ఏంటంటే చిన్నవాళ్ళందరూ కూడా తమ్ముళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా అన్నలు. అది ప్రవేశపెట్టింది మా సైదారెడ్డి గారు. సో ఇక్కడికి వచ్చాక ఎక్కడో ఒక కాంపోనెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లేయర్ ఆఫ్ టీయర్స్, అంటే ఒక ఎమోషనల్ టచ్ ఇక్కడికి వస్తుంటదండి. అంటే పేరెంట్స్ దగ్గర కూడా పొరపాటున ఏమైనా మిస్ అయినా ఆ టచ్ అనేటువంటిది సాగర్ పరివార సమ్మేళనం ఉంటుంది. సో ఇక్కడికి రావడం అందరిలాగే నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. I'm very excited. After 15 years, I'm actually back in Hyderabad, and to be a part of such a prestigious event where there are so many individuals from all across the globe in such big ranks. I'm just feeling very humbled, and it's a very exciting feeling because I have been a part of an alumni leader for many years of some of my educational institutions. మేము అందరం కూడా వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలు వాళ్ళకి ఆటంకం కాదు కలవటానికి. పేరు పెట్టి పిలుస్తా, తమ్ముడని పిలుస్తా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళని కానీ అది అలవాటు కావాలి. మన సమాజంలో మన కల్చర్ ఆత్మీయత. నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, ఎంత ఎత్తుకు ఎదిగావు, లేకుంటే దేశాలను ఏలేవా అనేది కాదు, ఇంపార్టెంట్ కాదు. నీలో మనిషి ఎంతవరకు బతికి ఉన్నాడు, నీలో బంధాలు ఎంతవరకు బతికి ఉన్నాయి, నీలో అనుబంధాలు ఎంతవరకు ఉన్నాయి, అది ఇంపార్టెంట్. మా సాగర్ పరివార్లో దాన్ని మేము పెంచడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే అన్న తమ్ముడు అనే అనుబంధాన్ని మా సాగర్ పరివార్లో పెంచి పోషిస్తున్నాం. సరదాగా గడిపిన ఈ స్నేహితులందరూ ఏడాదికొకసారి కలుసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగించాలంటూ